వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. పేదలకు అన్నదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని జేకేఆర్ జయసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ అన్నారు. శుక్రవారం నాడు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వారి సహాయకులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జేకేఆర్ మాట్లాడుతూ కేవలం అన్నదానం మాత్రమే కాకుండా వర్షాకాలంలో గొడుగులు, వికలాంగులకు వీల్ చైర్లు లాంటి కార్యక్రమాలను కూడా చేపడుతున్నామన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల ఎందుకు చేస్తున్నాము, దీనితో పాటుగా మా సంకల్పం ఏంటంటే వర్షాకాలం కాబట్టి గొడుగులు దానం ఇవ్వాలి, అలాగే వికలాంగులకి వీల్ చైర్స్ ఇవ్వాలి, ఇలా ప్రతి ఒక్కరికి లేని వారికి ఉపాధి కల్పించాలి అనే మోటోతో ఈ జేకేఆర్ జయసాయి చారిటబుల్ ట్రస్ట్ నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు వరకు మనం చేస్తున్నది పబ్లిక్గా చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన తర్వాత అఫీషియల్గా ఇది రెండవసారి అన్నదాన కార్యక్రమం. అయితే చాలా విరివిగా ఇవాళ జనం వచ్చారు. అందరికీ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అయ్యారు. 14 రకాలతో ఈ అన్నదాన కార్యక్రమాలని మనం ఏర్పాటు చేశాం. అంటే ఏంటంటే లేని వారికి మనం ఒక పెళ్ళిళ్ళలో సంవత్సరంలో అంటే ఇంటికాడ చేసుకునే కార్యక్రమాల్లో ఏ విధంగా అయితే ఆహారాన్ని అందిస్తారో ఆ విధంగా పెట్టి వారి కళ్ళల్లో ఆనందం చూడాలని, సహజంగా ఏదో పెట్టి అన్నదానం అనే కార్యక్రమం కాకుండా ప్రత్యేకించి ఈ విధంగా చేయటం వల్ల మనకి వారి కళ్ళల్లో ఆనందము, తృప్తి మనం చూడగలుగుతూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నామని చెప్తున్నారు. ఎందుకు చేయాలి ఈ అన్నదానం? ప్రతి ఒక్కరికి నేను విన్నపించేది ఒకటే, మా జేకేఆర్ జయసాయి చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే మనశ్శాంతి కోల్పోయి బాధపడుతున్నారో, ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారు చేయవలసింది ఏంటి అంటే దానం, ధర్మం. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని ఆనందపరుస్తామో, తృప్తిపరుస్తామో, సహాయ సహకారాలు అందిస్తామో తెలియకుండా మన కర్మలు తగ్గుతాయి. ఏ జన్మలో ఏ కర్మలు చేస్తేనో ఈ జన్మలో అనారోగ్యాలు పాలయ్యేది. అలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నది, మనశ్శాంతి లేక, డబ్బున్నప్పటికీ కొంతమందికి నిద్ర పట్టదు. కారణం ఏమిటి అంటే మనసు తన మాట వినక ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలతో ఉండటం వల్ల. మీ మనసు మీకు మీ మాట వినాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయమని చెప్తున్నాం. ధ్యానంతో పాటుగా దానం కూడా చేయాలి. ధ్యానం చేస్తూ దానం చేస్తూ ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. డబ్బు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా స్థితప్రజ్ఞత కలిగి ఉంటాడు. అలాంటి స్థితి మీ అందరికీ కావాలా? అట్లయితే దానం చేయండి, ధ్యానం చేయండి.